నువ్వు తెలిసి తెలిసి తప్పు చేసినా ఆయన చూసి చూడనట్టుగానే ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? మార్పు కోసం. ఇకనైనా ఫలిస్తావు, ఇకనైనా మార్పు చెందుతావు. నేను రోషం గలవాడిని తెలుసు, నాకు పౌరుషం ఎక్కువని తెలుసు, పాపానికి నా యొద్ద చోటు లేదని నీకు తెలుసు, పాపం చేసిన వారిని ఎలా దండించానో నీకు తెలుసు. అన్నీ తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు, అయినా సరే నీకు శిక్షించట్లేదంటే నీ పైన నా ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుందా? నేను పరిశుద్ధులను, నువ్వు అపవిత్రతను మోస్తున్నా, నేను భరిస్తున్నాను అంటే నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు అర్థమవుతుందా? అంజూరపు చెట్టు ఎలా ఉన్నావు? అందరికీ ఆకులు పుష్కలంగా ఉన్నాయి కదండి. ఎవరిని చూసినా మీరు చాలా మంచోళ్ళు బ్రదర్, మీరు చాలా మంచోళ్ళు సిస్టర్, అలాగే కదా మాట్లాడుకుంటున్నాం. అంటే నా దృష్టికి మీరు ఎలా ఉన్నారు? పచ్చగా ఉన్నారు, ఆకులతో ఉన్నారు. మీ దృష్టికి నేను ఎలా ఉన్నాను? అలాగే ఉన్నాను. కానీ ఫలాలు ఉన్నాయో లేవో ప్రభువుకు తెలుసు, మనకి తెలుసు. ఒక్కటి తెలీదు, మనకి సమయం ఎంత ఉందో తెలియదు.